నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. నేను మీ ఆదిలక్ష్మి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సీతారాంపురం దేవస్థానంలో కన్నుల పండుగగా సీతారాముల కళ్యాణం. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే దామచల జనార్దన్. మార్కాపురం బస్సు ప్రమాదంలో సజీవ దహనమైన మృతదేహాలు బంధువులకు అప్పగింత. DNA ఆధారంగా గుర్తించినట్లు జేసీ పులి శ్రీనివాసుడు వెల్లడి. ఒంగోలు DRRM హైస్కూల్లో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర. పరిశుభ్రత పరిరక్షణలో విద్యార్థులకు అవగాహన చాలా ముఖ్యమన్న కలెక్టర్ రాజాబాబు. ఒంగోలు సీతారాంపురంలోని సీతారాముల దేవస్థానంలో శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించిన స్వామివారి కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. కళ్యాణంలో ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు, కనిగిరి ఎమ్మెల్యే ముక్కురు ఉగ్ర నరసింహారెడ్డి, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచల సత్య పాల్గొన్నారు. స్వామివారికి ఎమ్మెల్యే దామచల జనార్దన్ పట్టు వస్త్రాలు సమర్పించారు. అర్చక స్వాములు పరాంకుశం రామనాథాచార్యులు అర్చక బృందం ఆధ్వర్యంలో కళ్యాణ క్రతువుని జరిపించగా తరలివచ్చిన భక్తులు స్వామివారి కళ్యాణాన్ని కన్నులారా వీక్షించారు. భక్తుల గోవింద శ్రీరామ నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ ఈవో రావెల్ల శివశంకర్ కార్యక్రమాలను పర్యవేక్షించారు. రావణాసురుడు గొప్ప వీరుడు. విలాస పర్వతాలలో రావణాసురుడు ఉన్నటువంటి వాడావనందం చేతుల్ని సంప్రదాయంలో కళ్యాణానికి వారికి సుముహూర్తే ఆనాడు ఆయన చేసినటువంటి పద్ధతిని మనందరం కరుణాసాగర గోవింద గోవింద హరి గోవింద గోకులనంద గోవింద కమలగరాక్ష గోవింద. ప్రత్యక్షం బ్రహ్మామి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.
శ్రీరామనవమి వేళ వైఎస్ఆర్ కడప జిల్లా ఒంటిమిట్ట కోదండ రామాలయానికి భక్తులు పోటెత్తారు. శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొలి రోజు ధ్వజారోహణం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. టీటీడీ పాంచరాత్ర ఆగమ శాస్త్రం సలహాదారు రాజేష్ కుమార్ ఆధ్వర్యంలో ఈ క్రతువును చేపట్టారు. తొలుత సీతారామ లక్ష్మణ మూర్తులను శోభాయమానంగా అలంకరించారు. సాయంత్రం పోతన జయంతి కవి సమ్మేళనం నిర్వహించారు. రాత్రి శేషవాహనంపై జగదభిరాముడు కొలువై దర్శనమిచ్చారు. ఒంటిమిట్టలో స్వామివారి ఊరేగింపు వేడుకగా సాగింది. ఏప్రిల్ 1న జరిగే సీతారాముల కళ్యాణోత్సవానికి ముత్యాల తలంబ్రాలను సిద్ధం చేస్తున్నారు. శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం భద్రాచల నివాసాయ భద్రాయ పరమాత్మనే జానకీ ప్రాణనాథాయ రామచంద్రాయ మంగళం ఆశ్రయామః సమస్త జననీం వందే చైతన్యస్తన్యదాయినీం శ్రేయసీం శ్రీనివాసస్య కరుణామివ రూపిణీం. ये बोलो सीता महालक्ष्मी की जय. అటువంటి మిథిలా ప్రాంతం తీరంలోనే ఉంది కాబట్టి ఆ దయాగుణం దానికి వాటిల్లటం వల్లే ఆయనకి ఆ ప్రభావం వచ్చిందని చెప్పి పెద్దలు వ్యాఖ్యానం చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ ప్రభావం అక్కడ వరకు సోకింది, దానివల్లే వారు శాప విమోచనం చేయగలిగారు అని చెప్పి. బాలకాండలో అమ్మవారి ప్రస్తావన అంతవరకు ఉండదని, ఆ దానికి సీతాయాశ్చరితం మహత్ అని చెప్పి పెద్దలు వ్యాఖ్యానం చెబుతూ తనిశ్లోకి మొదలైనటువంటి గ్రంథాలలో అదుగోండి మిథిలా నగరానికి సమీపంలో ఉండటం వల్లే ఈయన ఈ ప్రభావం పొందాడు అని చెప్పి చెబుతారు పెద్దలు. మరి విశ్వామిత్ర యాగ సంరక్షణ ఎలా చేయగలిగాడు? అది కూడా అమ్మవారి యొక్క వీరత్వం అన్నప్పుడు వీరలక్ష్మి అని చెప్పేసి అంటారు. అదిగోండి ఎలాగయ్యా అంటే జ్ఞానైశ్వర్య క్రియాశక్తి మొదలైనటువంటి బలము ఏదైతే ఉందో అవన్నిటికీ లక్ష్మయస్యా సముద్దిష్టం సా లక్ష్మీతి నిగద్యతే అంటూ ఒంగోలు నిర్మల్ నగర్లో నిర్వహిస్తున్న 33వ వసంత నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. శ్రీరామనవమి సందర్భంగా రాత్రి స్వామివారికి ఏకాంత సేవ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పోటీలో విజేతలకు బహుమతులు అందజేశారు. అర్చక స్వామి పరాంకుశం కేశవాచార్యులు పూజలు నిర్వహించగా నాగుబోయిన భాస్కర్రావు దంపతులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. 9 రోజుల పాటు అత్యంత వైభవంగా నవరాత్రి ఉత్సవాలు నిర్వహించినట్లు సంయుక్త కార్యదర్శి పచ్చవ మాధవి తెలిపారు. కార్యక్రమాలను గౌరవాధ్యక్షులు తాటిపర్తి గోపాల్ రెడ్డి, అధ్యక్షుడు డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, కోశాధికారి అమరావతి మహాదేవ ప్రసాద్, కమిటీ సభ్యులు ప్రత్యేక పర్యవేక్షణలు విజయవంతం చేశారని తెలిపారు. మంత్రస్నానం సౌకర్యం నా కొద్ది పక్కరా ప్రసాద్ అండి. హరే కృష్ణ 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 హరే హరే. జై శ్రీరామ్. మరి నిర్మల్ నగర్ డెవలప్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం శ్రీరామనవమి ఉత్సవాలు చాలా ఘనంగా చేస్తాం. అలాగే ఈ సంవత్సరం 30వ సంవత్సరము శ్రీ పరాభవ నామ తెలుగు సంవత్సరము శ్రీరామనవమి ఉత్సవాలు ఎంతో ఘనంగా జరిగాయి. ఆ సందర్భంలో మేము పూజా కార్యక్రమాలు అయితేనేమి, అలాగే పిల్లలకి ఆటలు పాటలు
సాంస్కృతిక కార్యక్రమాలు, అలాగే పెద్దలకు సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటలు పాటలు పోటీలు అన్నీ నిర్వహించడం జరిగింది. మరి అందులో భాగంగా మహిళలు ఇక్కడ ఎక్కువ శాతం పాల్గొంటారు. అందరూ చాలా సంతోషంగా ఈ నిర్మల్ నగర్లో ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరూ కూడాను ఒక మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఎంతో ఆనందంగా భక్తి పార్వస్యంతో ఉంటూ ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా పాల్గొనడం జరుగుతుంది. శ్రీరామపత్ని జనకస్య పుత్రి సీతాంగనాం సుందర కోమలాంగి భూగర్భజాత భువనైకమాత వధూవరాభ్య వరదో భవతు. ఈ విధమైన ఈ కళ్యాణాన్ని 33 సంవత్సరాల నుంచి ఇక్కడ జరుపుకుంటున్నాము. మరి ఇక్కడ వచ్చినంత బాగా జనాలు ఎక్కడ కూడా పందిరి దగ్గర ఉండరు అని మేము అనుకుంటాము. చాలా చక్కగా మా పందిరిలో ప్రతిరోజు సాయంత్రం విష్ణు సహస్రనామంతో మరి మన భారతీయ సంస్కృతిని మిస్ అవ్వకుండా ఇక్కడ పురాణాల మీద కూడా చిన్న పిల్లలు సైతం వాళ్ళకి మంచి అవగాహన కలిగించేటట్లుగా ఒక క్విజ్ ప్రోగ్రాం ప్రహేళిక అనేది జరుగుతుంది. మార్కాపురం సమీపంలోని రాయవరంలో జరిగిన బస్సు ప్రమాద దుర్ఘటనలో సజీవ దహనమైన 14 మంది మృతదేహాలను బంధువులకు అప్పగించారు. మృతుల బంధువుల రోదనలతో మార్కాపురం సర్వజన ఆసుపత్రి ప్రాంగణం మారుమ్రోగింది. తల్లిని కోల్పోయిన బిడ్డలు ఒకవైపు రోదిస్తుంటే మరోవైపు భర్త కొడుకును కోల్పోయిన వారు పడే అరణ్య రోదన చూపర్లను కంటితడి పెట్టించింది. మరోవైపు కన్న కూతుర్ని పోగొట్టుకున్న తల్లులు గుండెలు బాదుకుని ఏడుస్తుంటే కుటుంబ పోషకుడు కోల్పోయి బ్రతుకు ఎలా సాగించాలంటూ కన్నీటి పర్యంతమవుతున్న దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయి. ఎవరిని పలకరించినా పుట్టెడు శోకంతో తల్లడిల్లిపోతున్నారు. బాధిత కుటుంబాలను ఓదార్చడం కష్టతరమైంది. ఎప్పుడు ఫోన్ చేసినా పిన్ని అనేది ఈ దెబ్బలో దాని బుద్ధి అట్ట వండింది. తెలిసిపోయింది. ఇక ఎత్తులో చేసుకోవచ్చు. వాడు ఎట్లా బిడ్డకి 6 సంవత్సరాలు పాప. నిన్ను బాగా చూసుకుంటాడు అమ్మే అని చెప్పేది. ఘోర రోడ్డు ప్రమాదంలో సజీవ దహనమై గుర్తుపట్టలేని విధంగా ఉన్న 14 మంది మృతదేహాలను కుటుంబ సభ్యుల డిఎన్ఏలతో గుర్తించారు. మృతదేహాలను మార్కాపురం జీజీహెచ్లోని మార్చురీకి తరలించారు. పోస్టుమార్టం నిర్వహించినప్పటికీ మృతదేహాలు ఎవరివో గుర్తించలేని విధంగా ఉండటంతో తోబుట్టువులు మొత్తం 22 మంది నుంచి గుంటూరు రీజనల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నిపుణులు రక్త నమూనాలు సేకరించారు. ల్యాబ్ నుండి రాత్రి వెలువడిన ఫలితాల ఆధారంగా మృతదేహాలను అప్పగించారు. జిల్లా సంయుక్త కలెక్టర్ పులి శ్రీనివాసులు, డిఆర్ఓ చెనబోబులేసు, డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ వెంకటేశ్వర్లు, మార్కాపురం డిఎస్పీ నాగరాజు అధికారులు పర్యవేక్షించారు. సంఘటనా ప్రాంతంలో ఒక్కొక్కరిది ఒక్కొక్క గాథ. తాము తమ తల్లిని కోల్పోయిన కందుకూరు సమీపంలోని అంక భూపాలపాలెంకు చెందిన సంజనశ్రీ, ఆమె సోదరుడు బాధ వర్ణనాతీతం. తండ్రి కుటుంబ పోషణ పట్టించుకోడని కూలీ నాలీ చేసి తల్లితో పాటు తన అన్న సంపాదించిన డబ్బులు అన్నీ తాగడానికి ఖర్చు చేస్తాడని వాపోయారు. తల్లిని కోల్పోయి మేము కష్టాల్లో పడ్డామని ఆవేదన వెల్లడించారు. ప్రభుత్వం అందించే కొద్దిపాటి ఆర్థిక సహాయాన్ని తమ తండ్రికి కాకుండా తమకు దక్కేటట్లు ఏర్పాటు చేయాలని, అది భవిష్యత్తు అవసరాలకు ఎంతగానో ఉపయోగపడుతుందని కుటుంబ సభ్యులతో కలిసి ఉన్నతాధికారుల వద్ద మొరపెట్టుకున్నారు. తమ తండ్రి ఆలనా పాలన చూడడని ప్రభుత్వమే మమ్మల్ని ఆదుకోవాలంటూ వేడుకుంటున్నారు. సార్ ఏ ప్రభుత్వం ఏ సాయం చేసినా సరే వీళ్ళ అకౌంట్లో పడేటట్టు చేయండి సార్. ఏ సార్ అయినా సరే, ఏ గవర్నమెంట్ అయినా సరే, నా మనవడికి నా మనవరాలకి కొంచెం న్యాయం చేయాలి సార్. నా బిడ్డగా చచ్చిపోయింది. నా మనవరాలు నా మనవడిని వాళ్ళు పోగొట్టిపోయినా వారం పోయి నా బిడ్డ మనవరాలు నేను చూసుకుంటున్నా. ఆగలేదు.
ఎలా నా అల్లుడికి ఇస్తే మాకు నమ్మకం లేదు. నా బిడ్డ ఉన్నప్పుడు కష్టాలలో పడ్డాడు. అవన్నీ చెప్పలేము సార్ బయట. మళ్ళీ ఆ కసి పట్టుకొని పిల్లల్ని పెడతాడు కదా ఉక్కిష్టము. అవన్నీ చెప్పుకోలేని విషయాలు. పిల్లలకి సందేతట్టు చేయాలి సార్. నేను అన్ని చెప్పలేను సార్, చెప్పలేను. అర్థం చేసుకోండి. నా బిడ్డ గోలిపోయింది, నా కడుపు గాలిపోయింది, నాకు ఆరోగ్యం బాగలేదు. నా మనవడికి నా మనవరాలకు న్యాయం జరగాలి. అది నేను కోరుకునేది ఇదే. ప్రభుత్వానికి కోరుకునేది ఇది. నా పేరు సంజనశ్రీ. నేను 8వ తరగతి చదువుతున్నాను. ప్రభుత్వం చెందిన డబ్బులన్నీ మాకే పడాలని కోరుకుంటున్నాను. మా నాన్నకు పడితే మా నాన్న ఖర్చు పెట్టుకుంటాడు. అదే మాకు పడితే పెద్ద అయినాక ఫ్యూచర్లో మాకు ఉపయోగపడతాయి డబ్బులు. ఇదే నేను గవర్నమెంట్ని కోరుకుంటున్నాను. మాది అంకపల్లిపురం, కందుకూరు దగ్గర. మా అమ్మ చనిపోయింది బస్సు యాక్సిడెంట్లో. మా నాన్న ఇంక పెళ్లి చేసుకుంటే మమ్మల్ని పట్టించుకోడు. అందుకని డబ్బులన్నీ మా అకౌంట్లో పడాలి. పెద్ద అయిన తర్వాత మాకు అవసరం పడతాయి డబ్బులు. మార్కాపురం బస్సు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలు వలస కుటుంబాలు అనే చిన్న చూపు పరిహారం ప్రకటించడంలో స్పష్టమైందని బాధిత కుటుంబ సభ్యుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల కర్నూలు ప్రాంతంలో జరిగిన ప్రమాదంలో మృతుల కుటుంబాలకు ప్రభుత్వం 20 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటిస్తే వలస కూలీలకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షలు ప్రకటించడం బాధాకరమని అన్నారు. ప్రభుత్వం ఇచ్చే ఎక్స్గ్రేషియో 5 లక్షలు అనేది చాలా చిన్న మాట. పోయిన సంవత్సరము మొన్న కర్నూలు దగ్గర జరిగిన యాక్సిడెంట్లో ప్రభుత్వం ఎక్స్గ్రేషియో వచ్చేసి 20 లక్షలు. ఇవాళ వీళ్ళు వలస కూలీలు, పేదవాళ్ళు, వీళ్ళని ఎవరు పట్టించుకుంటారులే అని కూడా ప్రభుత్వం నెగ్లిజెన్స్ అయితే చాలా ఉంది. వీళ్ళు ఇచ్చే 5 లక్షలు వీణ వెనుక ఉన్న ఫ్యామిలీ, పిల్లలు, భార్య, వాళ్ళ అన్నదమ్ముళ్ళు, వీళ్ళు ఇచ్చే 5 లక్షలతో అయితే ప్రభుత్వం ఇచ్చే 5 లక్షలతోటి జీవన విధానం అయితే గడపలేరు. ప్రభుత్వం ముందుకు రావాలా. లాస్ట్ ఇయర్ కర్నూలులో ఇచ్చినప్పుడు 20 lakhs, అంటే వీళ్ళకి 5 lakhs ఎందుకు ఇస్తున్నారు? మోడీ 2 lakhs ఇచ్చాడు. వీళ్ళు మామూలుగా మానిటరింగ్ చేసుకుంటేనే లాక్స్లలో ఖర్చు అవుతుంది. కానీ వలస కూలీలు కదా, ఏదో ఇచ్చేద్దాం తీసుకుంటారులే అన్న ఉద్దేశంతో ప్రభుత్వం అయితే చాలా నెగ్లిజెన్స్ లో అయితే ఉంది. ఈ ఎక్స్గ్రేషియో వరకు అయితే చాలా అంటే చాలా నెగ్లిజెన్స్ ఉంది. కానీ దీన్ని మాత్రం హైకోర్టు దాకా తీసుకెళ్తా, దీన్ని మాత్రం హరికృష్ణ వాళ్ళని కేసు ఫైల్ చేస్తాం, వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ప్రభుత్వం మృతుల కుటుంబాలకు పరిహారాన్ని పెంచి ఆదుకోవాలని కోరారు. ఒక వ్యక్తిని కోల్పోయిన కుటుంబం ప్రభుత్వం ఇచ్చే ఈ కొద్దిపాటి ఆర్థిక సహాయంతో జీవనం సాగించడం కష్టమని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రమాదాలకు కారణమైన ప్రైవేటు బస్సులను పూర్తి స్థాయిలో నిర్మూలించి ప్రభుత్వమే బస్సులను అందుబాటులో ఉంచాలని మరికొంతమంది డిమాండ్ చేశారు. ఇలాంటి శోకం ఏ కుటుంబానికి వద్దని మీకు కాలు పట్టుకొని అడుగుతున్నాం సార్. మీకు ఇంతకు మించి మేమేం చెప్పలేము, ఏం చేయలేము సార్. గవర్నమెంట్లోనే మేము ఎక్కడెక్కడికైతే ఆంధ్ర నుంచి ప్రయాణం చేస్తున్నారో అక్కడికి గవర్నమెంట్ ట్రావెల్స్ ఖచ్చితంగా కావాలి. ఇలానే అసలు అవి లేకనే కదా ఈ ప్రైవేట్ బుక్ చేసుకుంటున్నాం. అవే కానీ ఇంకా 4-5 బస్సులు కానీ ఎక్స్ట్రా వస్తే ఈ ట్రావెల్స్కి పెట్టే అమౌంటే మేము గవర్నమెంట్కి పే చేసుకొని జర్నీ చేస్తాము. బట్ 17-18 సంవత్సరాలు ఉన్న వాళ్ళని కాకుండా సీనియర్ డ్రైవర్ని ఇవ్వండి, మెలకువగలిగిన డ్రైవర్ని ఇవ్వండి. ఆ ఛార్జెస్ వాళ్ళకి ఇచ్చే జీతాలు మా ఛార్జెస్లోనే మేము పే చేస్తామని వేడుకుంటున్నాం. కానీ ఇలాంటి ఇన్సిడెంట్స్లో జరిగేదానికన్నా ఆ చనిపోయినప్పుడు ఇచ్చే అమౌంట్తోనే కొత్త బస్సులు ఇవ్వండి, గవర్నమెంట్ బస్సులు ఇవ్వండి, మంచి డ్రైవర్ని, సీనియర్ డ్రైవర్ని ఇవ్వండి. వాళ్ళు ఒకరికి కాదు, ఒకరికి 2 ఇవ్వండి. ఈ ఎవరి నుంచి ఎవరికి మీరు తోలండి, నిద్ర మత్తులో జరగవచ్చు అప్పుడు. కానీ ఎలాంటి స్మోక్ అండ్ డ్రింకింగ్ చేసే డ్రైవర్స్ మాత్రం హలో చేయొద్దు. మాలాంటి కుటుంబం పడే వేదన ఏ కుటుంబం పడొద్దని మేము వేడుకుంటాం. ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేసి పోలీస్ ఎస్కార్టుతో అధికారికంగా మృతదేహాలను వారి కుటుంబాలకు చేర్చే కార్యక్రమాన్ని చేపట్టినట్లు జేసీ పులి శ్రీనివాసులు తెలిపారు. పూర్తి స్థాయిలో నివేదికలు తయారు చేసిన తర్వాత ప్రభుత్వం ప్రకటించిన ఎక్స్గ్రేషియాను అందజేస్తామని అన్నారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులందరికీ మెరుగైన వైద్యం అందజేస్తున్నట్లు తెలిపారు. 26వ తేదీ జరిగినటువంటి మేజర్ యాక్సిడెంట్ మార్కాపురం పట్టణం సమీపంలో ఒక టిప్పరు, ఒక ప్రైవేటు ట్రావెల్స్ బస్సు మరి 2 కూడా డాష్ ఇచ్చుకొని ఫైర్ స్టార్ట్ అయింది. ఈ యాక్సిడెంట్లో 14 మంది చనిపోయారండి, ఇంక్లూడింగ్ ఒక 5 months బాయ్. అట్లనే 29 మంది గాయపడ్డారు.
అదే మాదిరిగా ఇక్కడ మన మార్కాపురంకి వచ్చేటప్పటికి డెడ్ బాడీస్ ఇక్కడే మనం ఉంచడం జరిగింది. ఈ డెడ్ బాడీస్ సంబంధించినటువంటి బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పిలిపించుకొని వాళ్ళకి సంబంధించినటువంటి బ్లడ్ శాంపిల్స్ తీసుకోవటం, ఫోరెన్సిక్ ల్యాబ్ ద్వారా వాళ్ళకి సంబంధించినటువంటి DNA టెస్టులు చేయించడం, ఇవన్నీ కూడా నిన్న ఈవినింగ్ కల్లా కంప్లీట్ చేశాము. చేసిన తర్వాత ఈరోజు వాళ్ళ బంధువులకి ఆ బాడీస్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. ఇక్కడ ఏంటంటే మనం ప్రత్యేకంగా ఒక అంబులెన్స్, ఒక్కొక్క బాడీకి ఒక అంబులెన్స్ అరేంజ్ చేసుకొని ఎస్కార్ట్ వాళ్ళ ఇంటికి చేరుస్తున్నాము. అక్కడ కూడా రిసీవ్ చేసుకోవడానికి స్థానికంగా ఉన్నటువంటి తహసీల్దారు, ఎంపీడీఓ అండ్ మన విఆర్ఓ, పంచాయత్ సెక్రటరీ అక్కడ వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు రిసీవ్ చేసుకొని అక్కడ బంధువులకి మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఎక్స్గ్రేషియా కూడా ఆల్రెడీ గవర్నమెంట్ డిక్లేర్ చేశారు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 2 lakhs, స్టేట్ గవర్నమెంట్ నుంచి 5 lakhs, అట్లాగే ఇంజ్యూర్డ్ పర్సన్స్ కూడా 2 lakhs మన స్టేట్ గవర్నమెంట్ నుంచి డిక్లేర్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మనం అన్ని రకాల రిపోర్ట్స్ తయారు చేసుకొని మొత్తం కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ డీటెయిల్ రిపోర్ట్ సబ్మిట్ చేస్తాం గవర్నమెంట్కి. చేసిన తర్వాత ఎక్స్గ్రేషియా కూడా వీలైనంత త్వరగా మేము వాళ్ళకి అందించడం జరుగుతుంది. వెల్కమ్ బ్యాక్ టు డి న్యూస్. ఎండాకాలం దృష్టిలో పెట్టుకొని చల్లటి వాటర్ చలివేంద్రం ఏర్పాటు చేసిన నిర్వాహకులను పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య అభినందించారు. గుంటూరు రోడ్లోని ఇండియన్ ఆయిల్ గీతా ఫిల్లింగ్ స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని సీతారామయ్య ప్రారంభించారు. సార్ ఇటు తిరగండి. యూతలకు వచ్చండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం గౌరీ విమాయ శరణాని అష్టాపదే సహస్రాక్షర పరమే వ్యోమన్నో. శ్రీ విశ్వ వికాస భారతి సేవా సంస్థ, ప్రకాశం జిల్లా విశ్వ బ్రాహ్మణ పురోహిత పరిషత్ వారి సౌజన్యంతో ఏర్పాటు చేసిన చలివేంద్రం ప్రారంభ కార్యక్రమంలో హైదరాబాద్ ఏసీబీ క్రైమ్ బ్రాంచ్ కె కిరణ్ కుమార్, డాక్టర్ నాగార్జునాచార్య, పెట్రోల్ బంక్ యజమాని సుబ్బారావు, సిద్ధాంతి ఫణిదపు బ్రహ్మయ్య, వ్యవస్థాపకులు పోతులూరి శివబ్రహ్మచార్యులు, అధ్యక్షులు దేపూడి వెంకట్రావు, నిమ్మల అనిల్ కుమార్, శివరామరాజు, శివానంద కుమార్, నూతలపాటి శివప్రసాదరావు, పాలపు వెంకటేశ్వర శర్మ తదితరులు పాల్గొన్నారు. 2 నెలల పాటు ఈ చలివేంద్రాన్ని నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈరోజు విశ్వ వికాస భారతీ సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో గీతా ఫిల్లింగ్ స్టేషన్ వారి సహకారంతో మన సుబ్బారావు గారు ఇక్కడ చలివేంద్రం స్టార్ట్ చేయడం జరిగింది. సంతోషం. రాబో రోజులంతా ఎండాకాలం కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వాటర్ ప్లాంట్ ఉపయోగించుకొని ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రకాశం జిల్లా పండిత పురోహిత సమాజం తరపు నుంచి ఈరోజు గీతా ఫిల్లింగ్ స్టేషన్ దగ్గర స్థలదాత సుబ్బారావు గారి ఔదార్యంతో ఈరోజు ఈ వేసవి కాలానికి అందరి దాహార్తిని తీర్చే విధంగా ఒక చలివేంద్రాన్ని మా చేతుల మీదుగా, అలాగే గౌరవనీయులు డాక్టర్ సీతారామయ్య గారి చేతుల మీదుగా ఈరోజు ప్రారంభించడము చాలా సంతోషకరమైన విషయము. ఈ విధంగా స్థలాన్ని చలివేంద్రం కోసం డొనేట్ చేసినటువంటి గౌరవనీయులు సుబ్బారావు గారికి, అలాగే పండిత పురోహిత్ సమాజం జిల్లా అధ్యక్షులు శివబ్రహ్మచారి పోతులూరి గారికి, వారి సహకారం అందిస్తున్నటువంటి వాళ్ళ కార్యవర్గం అందరికీ కూడా శుభాభినందనలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి ప్రతి నెల 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు అన్నారు.
స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఒంగోలు డిఆర్ఆర్ఎం మున్సిపల్ హై స్కూల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మొక్కలు నాటారు. ఇంకో క్లాస్ పక్షుల నీటి వసతి కోసం ఏర్పాటు చేసిన మట్టి నీటి పాత్రలను ప్రారంభించారు. ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పర్యావరణ పరిరక్షణ వస్తువులను పరిశీలించారు. విద్యార్థులతో పర్యావరణ ప్రతిజ్ఞ చేయించారు. పర్యావరణ పరిరక్షణపై ఏర్పాటు చేసిన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు కలెక్టర్ రాజాబాబు బహుమతులు అందించారు. 2 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ నెల జీరో వేస్టేజ్ ఇన్స్టిట్యూట్లో భాగంగా కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. పరిశుభ్రత పరిరక్షణలో విద్యార్థులకు అవగాహన చాలా ముఖ్యమన్నారు. ఒంగోలు పరిశుభ్రమైన నగరంగా తీర్చిదిద్దడానికి ప్రజలు సహకరించాలన్నారు. కమిషనర్ డాక్టర్ కోడూరి వెంకటేశ్వరరావు, మెప్మా సిటీ మిషన్ మేనేజర్ సంతోష్ కుమార్, ప్రధానోపాధ్యాయులు వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. సార్ ఒకసారి చూడమ్మా సార్, ఒకసారి అందరూ చూడమ్మా సార్, సార్ ఒకసారి ఓకే సార్. మేడం చేయండి మేడం. సార్ సార్ మీరు కూడా పట్టుకోండి సార్. కమిషనర్ సార్ లేరా? మేరా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు ఈరోజు పరిశుభ్రత గురించి నుండి స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జరుగుతున్నాయి. కుక్కలు మీరు రాళ్లతో కొట్టడము, ఎండాకాలం నీరు లేక చాలా అగ్రెసివ్ గా ఉంటాయి. అలాంటప్పుడు మీరు ఒక చిన్న రాయి వేశారంటే వెంటనే మీపై దాడి చేసించారు. ఆ విధంగా ప్రతి భోజనానికి ముందు, అది మధ్యాహ్న భోజనంగా చెప్పండి, గట్టిగా చెప్పండి. వాళ్ళందరూ కూడా కలెక్టర్ గారితో ఒక గ్రూప్ ఫోటో, మీరు కూడా ఫస్ట్ సెకండ్ థర్డ్ ఉన్నాడమ్మా. ఓకే, అందరికీ నమస్కారం. ఈరోజు సాసా ప్రోగ్రాం, స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు స్కూల్ ఆవరణంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా మనకి మున్సిపల్ కమిషనర్ గారు, అదేవిధంగా స్కూల్ హెడ్ మాస్టర్ అండ్ ఆల్సో ఐటీసీ నుంచి స్పాన్సర్స్ అందరూ కూడా, టీచర్స్ అందరూ కూడా అటెండ్ అవ్వడం జరిగింది. ఇందులో మనము గత 2 సంవత్సరాలు ఆల్మోస్ట్ ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేసి గవర్నమెంట్ ప్రారంభించినప్పటి నుంచి కూడా ఈ ప్రోగ్రాంలో ప్రతి నెల చేస్తూ చాలా మందిలో అవేర్నెస్ కూడా కల్పించడం జరిగింది. ఇంకా కొంత అవేర్నెస్ కూడా రావాలి. పిల్లలు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎంచేదంటే చేంజ్ విల్ హ్యాపెన్ ఎట్ ది హోమ్, అక్కడ పిల్లల ద్వారా కూడా వస్తుంది కాబట్టి అనే ఉద్దేశంతో ఇది మనం ఎక్కువగా ప్రాముఖ్యత ఇవ్వడం జరుగుతుంది. స్కూల్లో టీచర్స్ కూడా మనము చెప్తున్నాము, పిల్లల్ని గైడ్ చేయండి, అట్ ద సేమ్ టైం ఎడ్యుకేట్ చేయమని చెప్తున్నాము. సో అందులో భాగంగా ఈ ఒంగోలు సిటీని పరిశుభ్రమైనటువంటి సిటీగా చేయాలనే ఉద్దేశంతో అన్ని ప్రయత్నాలు కూడా మన దగ్గర నుంచి చేస్తూ జరుగుతుంది. సో ఇప్పుడు ఈ కార్యక్రమంలో మొక్కలు నాటే కార్యక్రమం, అదేవిధంగా పక్షులకు నీళ్లు పెట్టే కార్యక్రమం,
చుట్టూ పరిసరాలంతా కూడా శుభ్రం చేసే కార్యక్రమం అన్నీ కూడా జరుగుతున్నాయని సందర్భంగా తెలియజేసుకుంటూ డెఫినెట్గా ఇది ఒక ఉద్యమంలో జరుగుతుంది కాబట్టి డెఫినెట్గా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనేది సాధ్యమవుతుందని సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. పెట్టాలంటే ఇవి ఈ బకెట్స్ బ్లూ బిన్స్ అండ్ రెడ్ బిన్స్ అన్నీ కూడా డిస్ట్రిబ్యూషన్ అయినాయి. బట్ నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు తడి చెత్త కనుక ఎవరన్నా వేరు చేయకోకుండా అన్నీ కలిసిస్తే మాత్రం డెఫినెట్గా ఇక్కడి నుంచి అయితే మాత్రం ఆ చెత్త అనేది సేకరించబడదు. దట్ ఈస్ ద సీరియస్ థింగ్ వీఆర్ గివింగ్. ఇప్పుడు వరకు కూడా ఎడ్యుకేషన్ మోడ్లో వెళ్ళాము, అవేర్నెస్ కల్పించాము, ప్రతి ఇంటింటికి కూడా చెప్పడం జరిగింది. బట్ ఇక్కడి నుంచి అయితే మాత్రం మేము ఇంప్లిమెంటేషన్ స్టేజ్లోకి వస్తున్నాం. దానికి సంబంధించినటువంటి రూల్స్ ఉన్నాయి, ఆల్మోస్ట్ సెగ్రిగేషన్ చేయాలనే రూల్స్ ఉన్నాయి. ప్రతి హౌస్ కూడా చాలా రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేయాలి. లేకపోతే కనుక మేము ఇలా చెప్పుకుంటూనే పోతాం, మేము ఇలా చేస్తామని చెప్పేసి రోడ్డు మీద పడేయడం, అదేవిధంగా మనకి డ్రైనేజ్లో పడేసేయడం, లేదంటే కనుక ఎక్కడ పడితే అక్కడ చెత్త పడేసేయడం అనేది కరెక్ట్ కాదు. అది ఇర్రెస్పాన్సిబుల్ బిహేవియర్ కాబట్టి దాన్ని మేము డెఫినెట్గా అరికట్టవలసినటువంటి పరిస్థితి ఉంది. సో డ్రోన్ కూడా ఉపయోగించమని చెప్పేసి అన్నాము, అది కూడా జరుగుతుంది. సో దాంతోపాటు కార్మికులందరూ కూడా ఎవరైతే పారిశుద్ధ కార్మికులు వాళ్ళందరూ కూడా పొజిషన్స్ ఏ ప్లేసుల్లో పెట్టాము అనేది కూడా మనకి అవైలబిలిటీలో పిన్ పాయింట్గా అలొకేట్ చేసి ఆ పర్సన్ యొక్క పేర్లు కూడా అడిగాము. సో అవి కూడా జరుగుతున్నాయి. బాపట్ల రేపల్లె జాతీయ రహదారిపై శివంగులపాలెం కన్నెగంటివారిపాలెం ఓలేరు వద్ద రోడ్డు ప్రమాదాలకు గల కారణాలపై బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఆయా మండల ఎస్ఐలను ఆరా తీశారు. జాతీయ రహదారి నుండి కన్నెగంటివారిపాలెం ఓలేరు గ్రామానికి వెళ్లేందుకు గల మలుపు వద్ద రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఎత్తైన స్తంభాలు కారణం ఆ ప్రాంతంలో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని బట్టిప్రోలు ఎస్ఐ కలెక్టర్కు వివరించారు. ప్రమాదాల నివారణకు జాతీయ రహదారిపై నుండి గ్రామాలకు వెళ్లే మలుపు వద్ద ఉన్న ఎత్తైన స్తంభాలను 24 గంటల్లో తొలగించాలని, ఆ ప్రాంతంలో లైట్లు, వేగ నియంత్రణ సూచికలు ఏర్పాటు చేయాలని, అదేవిధంగా శివంగులపాలెం మలుపు వద్ద ఉన్నటువంటి లైట్లను సాయంత్రం నుండి తెల్లవారుజాము వరకు వెలిగే విధంగా చర్యలు తీసుకోవాలని, ఆ ప్రాంతంలో కూడా వేగ నియంత్రణ రబ్బర్ స్ట్రిప్స్ ఏర్పాటు చేసి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని ఆర్ఎన్బి డిఈని కలెక్టర్ ఆదేశించారు. బాపట్ల రేపల్లె జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు వెంటనే చర్యలు తీసుకోవాలని, వాటికి సంబంధించి కావలసిన చర్యలపై లేఖ తయారు చేసి జాతీయ రహదారుల ప్రాంతీయ అధికారికి, పీడీ జాతీయ రహదారులు మచిలీపట్నం పంపేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. రేపల్లె ఆర్డీఓ శ్రీదేవి, డిటిఓ పరంధామరెడ్డి, బట్టిప్రోలు ఇన్ఛార్జ్ తహసీల్దార్ వెంకటేశ్వర్లు, రేపల్లె ఆర్ఎన్బి డిఈ పి రాజేష్, బట్టిప్రోలు నగరం, చెరుకుపల్లి ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు. తగ్గించాలి, అది తగ్గించాలి, అంతేనా? నెక్స్ట్ లైటింగ్ ఉంటుంది. లైటింగ్ మాట్లాడండి ఆయనతో. ఆల్రెడీ అసలు లైటింగ్ లేదా? లైట్ సీసీ కెమెరా ఆల్రెడీ వచ్చింది, 2.5 crores ఆర్డర్. అది ఇంకా నెంబర్ వస్తుందా మీ దగ్గర? మీకు పీడీ నెంబర్ వస్తుందా? నాటక రంగాన్ని ఆదరించి పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పలువురు పేర్కొన్నారు. అభినయ సంస్థ ఒంగోలు ఆధ్వర్యంలో 3 రోజుల నాటకోత్సవాలు సిఎస్ఆర్ శర్మ కళాశాల ఓపెన్ ఆడిటోరియంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. సినీ నాటక రచయిత ఎంవీఎస్ హరణద్రావు జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన నాటకోత్సవాలకు అభినయ అధ్యక్షుడు అన్నమనేని ప్రసాదరావు అధ్యక్షత వహించగా, ఎన్టీఆర్ కళా పరిషత్ అధ్యక్షుడు ఈదర హరిబాబు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సెగ్గం శ్రీనివాసరావులు ప్రారంభించారు.
శర్మ కళాశాల అంటే ఒకనాడు నాటకాలకు పుట్టినిల్లని, ఎంతోమంది నాటక సినీ కళాకారులకు జన్మనిచ్చిన విద్యాసంస్థ శర్మ కళాశాల అని కొనియాడారు. అటువంటి కళాశాలలో నాటకోత్సవాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. కళాశాల కమిటీ అధ్యక్షుడు డాక్టర్ గంజాం శ్రీనివాసమూర్తి, డాక్టర్ కందిమల్ల సాంబశివరావు, ఊరుగంటి నరసింహశాస్త్రి, దేనవకొండ సుబ్బారావు, ప్రిన్సిపల్ ఎం. ధన్యవాదాలండి. 3 నెలలకు 4 ఒకసారి ఒక కొద్దిగా నాటక రంగం 40 ఏళ్ల క్రితం సిఎస్ఆర్ శర్మ కాదాల రంగారావు మంచుతారా, టి కృష్ణ మంచు, ఒంగోలు కాలేజీ అంటే యూనివర్సిటీ కాలేజీలో చదువుకొని విద్యను అభ్యసించిన వాళ్ళు ఒప్పుకోవాలనుకుంటే తొలితరంలో ప్రపంచ రంగస్థల దినోత్సవం వర్ధిల్లాలి, ప్రపంచ రంగస్థలం వర్ధిల్లాలి. ఆంధ్ర ధన్యవాదాలు. 960 రాష్ట్ర వ్యాప్తంగా అనేక సినిమాల్లో కానీ నాటకాల్లో కానీ ఉత్తేజితులు చేశారు, గొప్పవాళ్ళు అయ్యారు, మనకి ఇన్స్పిరేషన్ ఇచ్చారు. అలాంటి గొప్ప చరిత్ర గల కళాశాల కనుకనే మేము ఎందుకో ఇక్కడ ఈ డయాస్ చూసాం. మాకు రిహార్సల్స్కి ఈ రూమ్ ఇచ్చారు. 1-2 సంవత్సరాలుగా మేము ఈ రూమ్లో కొన్ని నాటకాలు రిహార్సల్ చేస్తూ ఇక్కడే మనం ఎందుకు చేయకూడదు, చూద్దాం, ఒక ట్రైల్ వేద్దాం, జనాన్ని ఆకర్షిద్దాం. రాకపోయినా కూడా మళ్ళా 3వ రోజు కూడా ఉంది కాబట్టి 3వ రోజు కూడా ఒక మంచి ప్రయత్నం చేద్దాం. దీనికి గత చరిత్రను మళ్ళా ఒక్కసారి మన ఒంగోలు ప్రేక్షకులు చూపిద్దామనే ఉద్దేశంతో ఇక్కడ మేము ఈ కార్యక్రమాన్ని వాళ్ళ అనుమతితో వాళ్ళు కూడా ప్రోత్సహించడం వల్ల ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మేము ధైర్యంగా గురజాడ మాట, కందుకూరి ఆదర్శం, అబ్బూరి పద్యం, కన్నాంబ కంఠం, బండారు రాముడి నటన, బళ్ళారి అక్షతలు తెలుగు నాటకానికి సజీవ రూపం. ఆ రూపానికి తిరుపతి వెంకట కవులు అందించిన సన్మాన పత్రాన్ని రఘురామయ్య గారి గొంతులో పలికిస్తే, స్థానం సత్యభామ మంగళహారతి పాడితే, ఆంధ్ర నాటక కళా పరిషత్తు అభినందనలు అందిస్తే, మా భూమి అంత విశాల వేదిక మీద మన ప్రపంచ రంగస్థల క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ధనాధన్ టోర్నీ ఆరంభానికి రంగం సిద్ధమైంది. నేటి నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 19వ ఎడిషన్ ప్రారంభం కానుంది. మరోసారి 10 ఫ్రాంచైజీ జట్లు భీకర పోరుకు రెడీ అయ్యాయి. మార్చి 28 నుండి మే 24 వరకు 70 లీగ్ మ్యాచ్లు జరగనున్నాయి. నాకౌట్ ఫైనల్ మ్యాచ్ షెడ్యూల్ ఇంకా ప్రకటించలేదు. ఆరంభపు మ్యాచ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మాజీ ఛాంపియన్ సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. రాత్రి 7:30 నుండి ఇరు జట్ల మధ్య బిగ్ ఫైట్ మొదలవుతోంది. 2008లో మొదలైన ఐపీఎల్ ఇప్పటి వరకు విజయవంతంగా 18 సీజన్లు పూర్తి చేసుకుంది. ఈ ఎడిషన్లలో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు అత్యంత సక్సెస్ఫుల్ జట్లుగా నిలిచాయి. చెర 2 టైటిళ్లతో ఈ 2 జట్లు టాప్లో నిలవగా, కోల్కతా నైట్ రైడర్స్ 3 ట్రోఫీలతో 2వ స్థానంలో ఉంది. తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్, ఆర్సీ, గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ ట్రయల్స్ తలా ఒకసారి ఛాంపియన్లుగా నిలిచాయి. ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జైంట్ మాత్రం ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకోలేకపోయాయి. అయితే వీరు ఈసారి మళ్ళీ తమ తొలి టైటిల్ వేటలో బరిలోకి దిగుతుంటే, మిగతా ఫ్రాంచైజీలు తమ ఐపీఎల్ ట్రోఫీల సంఖ్య ఇంకా పెంచుకోవాలని చూస్తున్నాయి. మొత్తంగా అన్ని జట్లు ప్రపంచ టాప్ క్లాస్ ఆటగాళ్లతో మునుపటి కంటే ఇంకా పటిష్టంగా కనిపిస్తున్నాయి. అందుకే ఈసారి ఐపీఎల్ 19వ సీజన్ అభిమానులకు ఇంకా డబుల్ ధమాకా ఇవ్వడం ఖాయం. బెంగళూరు తమ టైటిల్ను నిలబెట్టుకోవడానికి ఆశిస్తుంటే, మరోవైపు 2016 నుండి 2వ టైటిల్ కోసం ఎదురుచూస్తున్న హైదరాబాద్ ఈసారి ఎలాగైనా ఐపీఎల్ ఛాంపియన్గా అవతరించాలని పట్టుదలతో ఉంది. బ్యాటింగ్లో చాలా పటిష్టంగా ఉన్న బౌలింగ్ సమస్యే సన్ రైజర్స్ హైదరాబాద్ను కలవరపెడుతోంది. నాగులపులపాడు మండలం ఉప్పుగుండూరులో శ్రీరామనవమి సందర్భంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో మహిళల కోలాట ప్రదర్శన ఆకట్టుకుంది. నెత్తి మీద నిప్పుకుండలను పెట్టుకుని వినూత్న రీతిలో కోలాట ప్రదర్శన అబ్బురుపరిచింది. ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో హాజరై కోదండ రామస్వామి దేవస్థానంలో స్వామివారికి పాదుకా పట్టాభిషేకం ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు స్వామివారిని సుందరంగా అలంకరించి విశేష పూజలు చేశారు. ప్రత్యేకంగా అలంకరించిన మండపంపై స్వామివారి ఉత్సవం విగ్రహాలను ఉంచి పాదుకా పట్టాభిషేకం పూజా కార్యక్రమం జరిపించారు.
దోర్నాల సమీపంలో చిరుతపులి కలకలం రేపింది. ఆశ్రమం సమీపంలోని పంట పొలాల్లో పనిచేస్తున్న ఓ రైతు చిరుతను గుర్తించి ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించగా ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ప్రభుకుమార్, బీట్ ఆఫీసర్ కృష్ణవేణి సిబ్బందితో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని చిరుతపులి పాదముద్రలను పరిశీలించారు. చిరుతను గుర్తించేందుకు డ్రోన్ సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. చిరుత ఆనవాలు స్పష్టంగా కనిపించకపోవడంతో ఆయా ప్రాంతాల్లో ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని, చిరుత కనిపిస్తే వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందజేయాలన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. సీతారాంపురం దేవస్థానంలో కన్నుల పండుగగా సీతారాముల కళ్యాణం. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే దామచల జనార్దన్. మార్కాపురం బస్సు ప్రమాదంలో సజీవ దహనమైన మృతదేహాలు బంధువులకు అప్పగింత. DNA ఆధారంగా గుర్తించినట్లు జేసీ పులి శ్రీనివాసులు వెల్లడి. ఒంగోలు DRRM హైస్కూల్లో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర. పరిశుభ్రత పరిరక్షణలో విద్యార్థులకు అవగాహన చాలా ముఖ్యమన్న కలెక్టర్ రాజాబాబు. డి న్యూస్లో నేటి మాట. నోటికి ఏదొస్తే అది మాట్లాడే వాళ్ళతో దూరంగా ఉంటే మంచిదే. ఎందుకంటే అలాంటి వారు ఎంతటి బంధాన్నైనా ఒక్క మాటతో తుంచేస్తారు. డి న్యూస్ ఇంతటితో సమాప్తం.